అంతరంగాన్ని చూస్తున్నాడంట. స్తోత్రం చెప్పకపోయారా? అంతరంగాన్ని చూసి ఎవడి క్రియల ఫలము చొప్పున వాడికి ప్రతీకారం చేస్తాడు. ఏ ప్రభువా ఇలాగ చేసావు, ఏ ప్రభువా ఇలాగ ఉంచావు, ఏ ప్రభువా ఇలా విడిచిపెట్టావు, ఏ ప్రభువా నన్ను ఇలా తోలేసావు, ఏ ప్రభువా ఇలాగ నన్ను పెట్టేశావు అంటే నేను చేసేదే ఉందిరా, నువ్వు చేసుకున్న దానికి మాట్లాడరేంటి? మరి అంతే కదా, మామిడి చెట్టుకి జాకాయ కాయదు కదా, జామ చెట్టుకి మామిడికాయ కాయదు కదా. ఇప్పుడు పగలంతా కష్టపడ్డ వాడికి ఏం కలుగుతుంది? ఫలితం దొరుకుతుంది. పగలంతా దుప్పటి కప్ప నిద్రపోయి సాయంకాలం నీకు జీతం రావాలంటే ఎవడిస్తాడు రాబా? ఎవడిస్తాడు చెప్పు? సోమరి వేటాడినను పట్టుకోడంట. మరి సోమరు వానికి జీతం ఎలా వస్తుంది? కష్టపడ్డ వాడికి, కన్నీళ్లు గర్చిన వాడికి, రెక్కల ముక్కలు చేసిన వాడికి, రక్తవావిరి చేసిన వాడికి, నడుము వచ్చి ప్రయాసపడిన వాడికి ప్రతిఫలం కలుగుతుంది. అలాగే ఎవడి యొక్క క్రియల ఫలము చొప్పున వారికి ప్రతీకారము చేయుటకు అంతరంగాన్ని చూస్తున్నాడంట. ప్రియులారా, నేను ఈ రోజున మీతో చెప్పగలిగింది, మీరంతా ఆరాధనలో పాలు పొందారు, ఆరాధించారు. అయితే ఆరాధనలో పాలు పొందిన నీ అంతరంగాన్ని దేవుడు చూస్తున్నాడు. ఇక్కడే కాస్త మనం షింక్ అవ్వాలి, ఇక్కడ కొంచెం జడియాలి, బెదరాలి, భయపడాలి. ఎందుకంటే ఆయన పై రూపాన్ని చూసి ఆశ్రవదించేవాడు కాదు, పై రూపాన్ని చూసి మురిసిపోయేవాడు కాదు, పై రూపాన్ని చూసి ఆయన ఆశ్రవదించడానికి ముందుకు వచ్చేవాడు కాదు. కానీ ఆయన నీకు ప్రతిఫలం ఇవ్వాలి అని అనుకుంటే, ఆయన నీకు ఈ రోజున దీవించి నిన్ను ఆశ్రవదించి పంపించాలి అని అనుకుంటే నీ అంతరంగాన్ని చూస్తాడు. ఆ అంతరంగములో ఉన్న దానిని బట్టి, నీ అంతరంగ స్పందనను బట్టి, నీ అంతరంగంలో కలిగిన పశ్చాత్తాపాన్ని బట్టి, నీ అంతరంగంలో ఉన్న విశాలతను బట్టి ఈ రోజున నువ్వు ఎంత పవిత్రముగా, పరిశుద్ధంగా, నీతిగా, నిజాయితీగా, యథార్థంగా ఆయన మనసును గెలుచుకుంటావో దానిని బట్టి మూట నెత్తి మీద పెట్టుకుని నువ్వు వెళ్ళగలుగుతావు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. డౌన్లోడ్ షేర్ చాట్. అంతరంగాన్ని చూస్తున్నాడంట. స్తోత్రం చెప్పకపోయారా? అంతరంగాన్ని చూసి ఎవడి క్రియల ఫలము చొప్పున వాడికి ప్రతీకారం చేస్తాడు. ఏ ప్రభువా ఇలాగ చేసావు, ఏ ప్రభువా ఇలాగ ఉంచావు, ఏ ప్రభువా ఇలా విడిచిపెట్టావు, ఏ ప్రభువా నన్ను ఇలా తోలేసావు, ఏ ప్రభువా ఇలాగ నన్ను పెట్టేశావు అంటే నేను చేసేదే ఉందిరా, నువ్వు చేసుకున్న దానికి మాట్లాడరేంటి? మరి అంతే కదా, మామిడి చెట్టుకి జాకాయ కాయదు కదా, జామ చెట్టుకి మామిడికాయ కాయదు కదా. ఇప్పుడు పగలంతా కష్టపడ్డ వాడికి ఏం కలుగుతుంది? ఫలితం దొరుకుతుంది. పగలంతా దుప్పటి కప్ప నిద్రపోయి సాయంకాలం నీకు జీతం రావాలంటే ఎవడిస్తాడు రాబా? ఎవడిస్తాడు చెప్పు? సోమరి వేటాడినను పట్టుకోడంట. మరి సోమరు వానికి జీతం ఎలా వస్తుంది? కష్టపడ్డ వాడికి, కన్నీళ్లు గర్చిన వాడికి, రెక్కల ముక్కలు చేసిన వాడికి, రక్తవావిరి చేసిన వాడికి, నడుము వచ్చి ప్రయాసపడిన వాడికి ప్రతిఫలం కలుగుతుంది. అలాగే ఎవడి యొక్క క్రియల ఫలము చొప్పు